హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో బ్యాటరీస్లో చూసుకున్నట్లయితే మనకు రెండు రకాలైతే ఉంటాయి, మెయింటెనెన్స్ బ్యాటరీస్ అండ్ ఫ్రీ మెయింటెనెన్స్ బ్యాటరీస్ అని చెప్పేసి. సో ఈ రెండు రకాల్లో ఏ బ్యాటరీస్ ఎవరు యూజ్ చేయాలి, ఏ బ్యాటరీస్ యూజ్ చేస్తే ఏమి లాభం అని చెప్పేసి ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీస్లో చూసుకున్నట్లయితే మనకు ఫ్రీ మెయింటెనెన్స్ బ్యాటరీసే ఉంటాయి అనమాట. ఫస్ట్ అసలు మనం ఫ్రీ మెయింటెనెన్స్ అంటే ఏంటి, మెయింటెనెన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ మెయింటెనెన్స్ బ్యాటరీస్ అని కనుక చూసుకున్నట్లయితే మనకు ఎవ్రీ 3 monthsకో లేదంటే 4 monthsకో ఒకసారి మనం మెయింటెనెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే అందులో మనం డిస్టిలేట్ వాటర్ అయితే పోస్తూ ఉండాలి. సో అందులో మనం యూజ్ చేస్తున్న కొద్దీ డిస్టిలేట్ వాటర్ అనేది బాయిల్డ్ అయ్యి ఆ వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మనం వాటర్ అనేది ఫిల్ చేస్తూ ఉండాలి. ఇలా ఫిల్ చేసేటటువంటి వచ్చేసి మనకు మెయింటెనెన్స్ బ్యాటరీస్ అనేది చెప్తాం. సో ఇక్కడ ఒకసారి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత అసలు వాటిని ఖరాబ్ అయిపోయేంత వరకు ముట్టుకోకుండా ఉండేవి మనకు మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీస్ అన్నట్టు. అంటే మనం ఎలాంటి డిస్టిలేట్ వాటర్ అయితే అందులో పోయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనకు అమెరాన్లో క్వాంటా బ్యాటరీస్ అని చెప్పేసి ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు ఎలాంటి మెయింటెనెన్స్ అయితే ఉండవు. అదేవిధంగా ఇంకా అమెరాన్లో చూసుకున్నట్లయితే టాల్టోబ్రియల్ బ్యాటరీస్ అని, ఫ్లాట్ బ్యాటరీస్ అని ఇలా అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు మెయింటెనెన్స్ బ్యాటరీస్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి వచ్చేసి నేను ఇన్వర్టర్ బ్యాటరీస్ గురించి చెప్తాను. ఇక్కడ వెహికల్స్ బ్యాటరీస్లో చూసుకున్నట్లయితే చాలా వరకు మనకు మెయింటెనెన్స్ బ్యాటరీస్ ఉంటాయి. ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్లో చూసుకున్నట్లయితే మనకు ఫ్రీ మెయింటెనెన్స్ బ్యాటరీస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక పాయింట్కి వచ్చినట్లయితే ఏ బ్యాటరీస్ ఎవరు యూజ్ చేయాలని చెప్పేసి అయితే మనం మాట్లాడుకుందాం. ఇక్కడ సాఫ్ట్వేర్స్ కంపెనీలో చూసుకున్నట్లయితే చాలా వరకు మనకు మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీసే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వాటిని మెయింటైన్ చేయడం ఒక ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు అవి అయితే చేసుకుంటారు. సో ఆఫీస్ చూసుకున్నట్లయితే మనకు నీట్గా ఉండాలి కాబట్టి మనకు ఈ బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అదేవిధంగా ఒక ఆఫీస్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక 50 లేదంటే ఒక 10-20 కంప్యూటర్స్ కనుక మనకు నడవాలి అనుకున్నప్పుడు సో పెద్ద యూపీఎస్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. వీటికి కావాల్సినటువంటివి కొన్ని ఒక 10, 15, 20 బ్యాటరీస్ అనేది సిరీస్ కనెక్షన్లో మనకు కనెక్ట్ అయితే చేస్తారు. సో ఇలా ఎక్కువ బ్యాటరీస్ మనం మెయింటైన్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఫ్రీ మెయింటెనెన్స్ బ్యాటరీస్ అయితే ఇన్స్టాల్ చేస్తారనమాట. సో మనం మెయింటెనెన్స్ బ్యాటరీస్ ఒక 20 మెయింటైన్ చేయాలంటే మంత్లీ అదొక పెద్ద శ్రమ అయితే అవుతుంది. సో అలాంటి ప్లేసెస్లో మనకు ఫ్రీ మెయింటెనెన్స్ బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తారనమాట. అదేవిధంగా నేను ఎలాంటి మెయింటెనెన్స్ చేయను, నాకు ఏదో చిరాగ్గా ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా ఫ్రీ మెయింటెనెన్స్ బ్యాటరీస్ వైపు అయితే వెళ్ళొచ్చు. సో ఎలాంటి మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ మనం ఈ యొక్క యూపీఎస్కి లేదంటే ఇన్వర్టర్కి ఇన్స్టాల్ చేసిన తర్వాత అవి ఖరాబ్ అయిపోయేంత వరకు యూజ్ అండ్ త్రో అనమాట. ఒకసారి కంప్లీట్గా అవి ఖరాబ్ అయిపోతే మళ్ళీ పక్కకేసి కొత్తవి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి కూడా ఖరాబ్ అయిపోతే కొత్తవి తీసుకోవచ్చు, కానీ మంత్లీ మెయింటెనెన్స్ అయితే చేయాలి మెయింటెనెన్స్ బ్యాటరీస్ వచ్చేసి. సో అదేవిధంగా మెయింటెనెన్స్ బ్యాటరీస్ ఎవరు యూజ్ చేయాలని కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇంటి పర్పస్కి అయితే మనకు మెయింటెనెన్స్ బ్యాటరీస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇవి మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంట్లో మనం వాడేటటువంటి అప్లయన్స్ ఎలక్ట్రికల్ డివైజెస్కి అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటి అన్నిటికీ ఎక్కువ బ్యాకప్ రావడానికి, అదేవిధంగా లైఫ్ అనేది ఎక్కువ రావడానికి మనకి ఇక్కడ ఈ మెయింటెనెన్స్ బ్యాటరీస్ మనకు తట్టుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మెయింటెనెన్స్ బ్యాటరీస్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ సైకిల్స్ అయితే మనకు మెయింటెనెన్స్ బ్యాటరీస్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఫ్రీ మెయింటెనెన్స్ బ్యాటరీస్ మనకి ఎక్కువ సైకిల్స్ అయితే రావు. సో ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకొని బ్యాటరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. మనం ఒక 20-30 కంప్యూటర్స్ ఒకే రూమ్లో మనం ఇన్స్టాల్ చేసుకొని అన్నిటికీ బ్యాకప్ కావాలి అని అనుకున్నప్పుడు చాలా బ్యాటరీస్ అనేది ఒకే దగ్గర ఇన్స్టాల్ చేయడం అయితే అవుతుంది. అక్కడ మనం అన్నిటిని మెయింటెనెన్స్ చేయలేం కాబట్టి ఒక 20-30 బ్యాటరీస్ అట్లా ఇన్స్టాల్ చేసే దగ్గర మనం ఫ్రీ మెయింటెనెన్స్ బ్యాటరీస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో జస్ట్ ఒక సిస్టమ్, 2 సిస్టమ్స్, ఓన్లీ ఒక హోమ్ పర్పస్ అయితే మనం బ్యాటరీస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను ఏ బ్యాటరీ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. సో మళ్ళీ చెప్తున్నాను, మెయింటెనెన్స్ చేసి వచ్చేసి మనకు మెయింటెనెన్స్ బ్యాటరీస్, ఎలాంటి బ్యాటరీస్ మెయింటెనెన్స్ చేయని వచ్చేసి మనకు ఫ్రీ మెయింటెనెన్స్ బ్యాటరీస్ అని చెప్పేసి అంటారనమాట. సో ఈ యొక్క బ్యాటరీస్ మనం సెలెక్ట్ చేసుకోవడం మన చూస్ అనమాట. సో ఏది సెలెక్ట్ చేసుకునే ఏం కాదు. ఒకవేళ హోమ్ పర్పస్ మనం ఫ్రీ మెయింటెనెన్స్ బ్యాటరీస్ ఇన్స్టాల్ చేసుకోరాదా అంటే చేసుకోవచ్చు, అలా కూడా వర్క్ అవుతాయి. కానీ ఎక్కువ సైకిల్స్ రావాలి, ఎక్కువ కాలం మన్నిక రావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మెయింటెనెన్స్ బ్యాటరీస్ అయితే కొంచెం లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్రీ మెయింటెనెన్స్ బ్యాటరీస్ వచ్చేసి కొంచెం లైఫ్ సైకిల్స్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది రెండింటికైతే తేడా. సో ఏది చూస్ చేసుకోవాలనేది చాయిస్ వచ్చేసి మీదనమాట.